హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే బుల్లిష్ హరామీ అండ్ బేరిష్ హరామీ అండి. చాలా 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 ఈజీ కాన్సెప్ట్ ఇదైతే. దీన్ని ఇంకా మీరు కావాలి అంటే ఇన్సైడ్ క్యాండిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సడన్ కండిషన్స్ ఉంటాయి సార్, ప్రతి దానికి ఒక కండిషన్ ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకుని మనము ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది డెసిషన్ తీసుకోవాలి. ఫైన్. సో బుల్లిష్ హరామీ అన్నప్పుడు ఏమవుతుందంటే బుల్లిష్ హరామీలో మీరు కనుక గమనిస్తే మీకు ఒక ఫాల్ మొమెంటం కనబడుతూ ఉండాలి, రైట్. ఒక లాస్ట్ రెడ్ క్యాండిల్ తర్వాత ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇది మెయిన్ గా మనకి ఇంపార్టెంట్ క్యాండిల్ అండి. ఈ క్యాండిల్ దగ్గర మనం ఏం చూడాలంటే సార్, రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అనేది రెడ్ క్యాండిల్ క్లోజ్ కన్నా పైన ఉండాలి. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 వచ్చేసి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అనేది రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ లోపలే ఉండాలి. అంటే నథింగ్ బట్ ఇన్సైడ్ క్యాండిల్. అదే చెప్పాను కదండి, ఇన్సైడ్ క్యాండిల్ లాంటిదే కానీ ఇన్సైడ్ క్యాండిల్ కాదు. విక్ బాడీ అన్ని కవర్ అయిపోతాయి, ఈ క్యాండిల్ లోపలనే కవర్ అవుతాయి అనమాట. సో ఇటువంటిది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏదైతే బేబీ క్యాండిల్ ఉంటుందో దీన్ని హై బ్రేక్ చేసిన తర్వాత మీరు బుల్లిష్ కోసం ట్రై చేయొచ్చు. రూల్ ఈజ్ రూల్ అండి. గ్యాప్ అప్ ఖచ్చితంగా ఉంటేనే, అర్థమవుతుంది కదా, గ్యాప్ అప్ ఉంటేనే ఈ కండిషన్ వర్క్ అవుతుందండి. గ్యాప్ అప్ అవ్వకపోతే మటుకి దానికి వేరే ఉంటుంది, రైట్. సేమ్ బేరిష్ హరామీ క్యాండిల్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే, గ్రీన్ అంటే మార్కెట్ కింద నుంచి పైకి మొమెంటం ఇస్తూ ఏదైతే గ్రీన్ ఫామ్ చేసిన తర్వాత ఫామ్ చేసిన రెడ్ క్యాండిల్ ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి క్యాండిల్ వస్తుందో మీ ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్వింగ్ కానివ్వండి, లేదంటే ఆ రెడ్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్టే టార్గెట్ అనేది మార్కెట్కి వదిలేయండి సార్. స్టాప్ లాస్ మటుకి మీ చేతిలో పెట్టుకోండి. స్టాప్ లాస్ క్లియర్గా మీరు ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా సరే ఈ స్టాప్ లాస్ కనుక హిట్ అయితే హాయిగా బయటకు వచ్చేయండి సార్, హ్యాపీగా బయటకు రండి. అలా అయితేనే మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. స్టాప్ లాస్ హిట్ కాకుండా ఏ స్ట్రాటజీ ఉండదు సార్. కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడల్లా మనం ఎంత పోగొట్టుకుంటున్నాం అనేది ముఖ్యం, అర్థమవుతుంది కదండి. సో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా ఉంటాయి. టార్గెట్ అనేది మార్కెట్ ఎలా మూమెంటం ఇస్తే అలా మూమెంటం చేస్తుందండి. హోప్ వీడియో నచ్చుతుంది అనుకున్నాండి. చాలా చిన్న కాన్సెప్ట్ సార్ ఇవన్నీ. దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనుకోండి, మనకు చాలా ఫర్దర్గా డిస్కషన్ చేసే ఉంటే అవన్నీ ఉండవు. సో అందుకని చెప్పేసి క్లోజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.